సో జేఎన్టీయూకే కానివ్వండి, జేఎన్టీఏ కానివ్వండి, జేఎన్టీయూజీవీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇక ఏపీలో డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇంతకుముందు వచ్చేసరికి మీకు రీఎంబర్స్మెంట్ విధానం ఏదైతే ఉన్నదో అది వచ్చేసరికి చాలా బకాయిలు ఉన్నాయి, ఇంకా రిలీజ్ కావాల్సినవి కూడా ఉన్నాయి. కాకపోతే ఏం చేసేవాళ్ళు, ఇయర్లీ రిలీజ్ చేసేవాళ్ళు. సో అది వచ్చేసరికి బాగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే, సో ఇక నుంచి సెమిస్టర్ వైజ్గా రీఎంబర్స్మెంట్ నిధులు అనేది మీ అందరికి కూడా రిలీజ్ చేయడానికైతే సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు. సో మిగతా బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఏదో 4,000 కోట్లు ఏదో అంటున్నారు కదా, సో రౌండ్ ఫిగర్ నాకు తెలియదు. ఆ మనీ ఏవైతే ఉన్నాయో అవి కూడా కరెక్ట్ టయానికే వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి సెమిస్టర్ విధానం వచ్చిందంటే మాత్రం మీకు ఏ సెమ్కి ఆ సెమ్ స్టార్టింగ్ లోపే మీకు మనీ అనేది డిపాజిట్ చేసేస్తారు. సో అలా చేస్తే ఏంటంటే మీకు ఎగ్జామ్స్ పరంగా కానివ్వండి, లేదా చదువు అయిపోయిన తర్వాత ఫీజుల పరంగా కానివ్వండి, సో దేని పరంగా కానివ్వండి మీకు ఇబ్బంది అయితే ఎటువంటిది ఉండదు. ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. అది బీటెక్ వాళ్ళనైనా కానివ్వండి, ఎంటెక్ వాళ్ళనైనా కానివ్వండి, డిప్లొమా వాళ్ళైనా కానివ్వండి, బీఫార్మసీ వాళ్ళైనా కానివ్వండి, ఎంఫార్మసీ వాళ్ళైనా కానివ్వండి. మొత్తానికైతే ఇది ఒక గుడ్ న్యూసే మీ అందరికి కూడా. త్వరలో వచ్చేసరికి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో చూడాలి మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటని చెప్పేసి. అంటే ఇప్పుడు జూన్కి వచ్చేసరికి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ సెమిస్టర్ విధానాన్ని అయితే వీళ్ళు ఖచ్చితంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. థ్యాంక్ యూ.